ఓం నమో వెంకటేశాయ. ఈనాడు వెంకటేశ్వర స్వామిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్న ఈ కూటమిలో ఉన్న ముగ్గురికి కూడా వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం, కలియుగ ప్రత్యక్ష దైవం అని ఈ రోజు నిరూపణ అయింది. ఆ కూటమిలో ఉన్న ముగ్గురికి కూడా చెంప పెట్టుబడింది సుప్రీంకోర్టు నుంచి కూడా. ఇప్పుడైనా అర్థం చేసుకోండి చంద్రబాబు గారు, అబద్ధం ఎన్నో రోజులు దాగదు. మీరు అబద్ధాలు చెప్పి ఎంతసేపు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక చివరకు వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లోకి లాగి వాడుకుంటున్నారంటే అదే వెంకటేశ్వర స్వామి ఈ రోజు సిట్ ద్వారా మీకు పెద్ద గుణపాఠం చెప్పాడు. దీనితో ప్రజలు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి నోట వచ్చిన ప్రతి మాట అబద్ధం, ప్రతి పని అబద్ధం, ఇచ్చిన ప్రతి హామీ అబద్ధం. ఆయన చేసేది జగనన్న మీద ఎంతసేపు చేసే ఆరోపణలు మాత్రమే నిజం. జగనన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా జగనన్న మీద ఆరోపణలు చేస్తే మేమే నిరూపించుకోవాలి. ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నా కూడా జగనన్న మీద ఆరోపణలు చేస్తే మేమే నిరూపించుకోవాలి. ఇది ధర్మమా? తండ్రి ఏడుకొండలవాడ, ఇప్పటికైనా ఆ ముగ్గురికి మంచి బుద్ధిని ప్రసాదించి రాష్ట్రానికి ఇంకన్నా మంచి చేసే ప్రయత్నంగా వాళ్ళకు మంచి దోవ చూపించాలని, వాళ్ళ బుద్ధి కాకుండా ఈ నెయ్యి కల్తీ అని చెప్పినారే ఆ విధంగా వాళ్ళ బుద్ధి, వాళ్ళ మనసు కల్తీ కాకుండా భగవంతుని ఆశీర్వాదం రాష్ట్ర ప్రజలందరికీ మెండుగా ఉండాలి. ఈ చంద్రబాబు నాయుడు గారికి మరోసారి బుద్ధి రావాలని ఆ కలియుగ దైవాన్ని మరీ కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.